MTR Masala Abhiruchi, powered by Atithi Refined Sunflower Oil, Medium Air, Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు, ఈరోజు ఎవరు ఇమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్వేత మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకే, జనరల్ గా అరటికాయతో అంటే మనకి తక్కువ ఉంటాయి కదా డిషెస్, లైక్ ఫ్రై, పులుసు ఇలాగా. అవునండి. అలా కాకుండా ఏదన్నా కొంచెం వెరైటీ రెసిపీ విత్ గ్రేవీతో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కొంచెం వెరైటీగా అంటే అరటికాయతో మనం ఏంటంటే వడలు చేసేసుకుందాం. ఆ వడతో మళ్ళీ కర్రీ చేద్దాం. గ్రేవీలో గ్రేవీ టైప్ లో కొంచెం టొమాటో గ్రేవీ తీసేసుకుంటే బాగుంటుంది. సో మధ్య మధ్యలో మనకు కొంచెం అరటికాయ ముక్కలు అంటే వడలకు ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే, సో అరటికాయ వడ కర్రీ. ఓకే ఓకే, మరి అరటికాయ వడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ వడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందు వడలు వేసుకోవాలి. సో నూనె వేడి పెట్టుకుందాం. సో ఇక్కడ నానబెట్టిన శనగపప్పును కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. సో దీనికి ఈ పప్పు బేస్ తీసుకుంటాం, కొంచెం ఈ బేస్ తీసుకుంటాం. ఓకే. సో అలాగే ఉడికించిన ఈ అరటికాయలను కొంచెం ముక్కలుగా లేదా ఇలా మెరిపైన పెట్టేసుకోవచ్చు. సో ఈ రెండు కలిపేసుకోవాలి. ఓకే. సో దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, సరిపడా ఉప్పు. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇంక ఇందులో కారము అదేం యాడ్ చేసుకోకర్లేదు అంటే మళ్ళీ మనం ఇది కర్రీలా చేస్తున్నాం కదా, సో ఏం అక్కర్లేదండి. మిగతా అన్ని మనం దాంట్లో యాడ్ చేసుకుని సో జస్ట్ ప్లెయిన్ వడలు వేసేసుకోవడం. ఎస్. సో మరి సాల్ట్ లేకపోతే మనకు కొంచెం చాలా చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాం. ఓకే. సో ఇంక దీనికి నీళ్ళు ఏం అక్కర్లేదేమో కదా? అక్కర్లేదండి, అంటే పప్పు కొంచెం నానిందే ఉంటుంది కదా, సో అలాగే మనకి ఉడికించినప్పుడు కొంచెం దాంట్లో తేమ ఉంటుంది. సో అరటికాయల్లో కూడా సో అది సరిపోతుందండి. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే రాజు గారు, సో మీరు అది రెడీ చేసేస్తూ ఉండండి, మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. లిప్స్టిక్ వేసుకున్న తర్వాత లిప్ గ్లాస్ కూడా అప్లై చేసుకున్నట్లయితే మీ లిప్స్ మరింత అందంగా కనిపిస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ పెట్టేసుకుని. రెడీ అయిపోయిందా? సో ఇవంటే వడలు ఆ పళ్ళంగా మనము కూరలో యాడ్ చేసుకుంటామా లేకపోతే కట్ చేసా? ముక్కలుగా కట్ చేసుకుంటామండి. సో అప్పుడైతే మనము ఏ సైజులో అయినా వేసుకోవచ్చు. ఎస్. సో అలా కొంచెం రౌండ్ గానే వేసుకోవాలి. కొంచెం వడల షేప్ లో అనుకుంటే చిన్న చిట్టి గారెలా చేసుకుంటాం కదా, చిట్టిగా చిన్న సైజులో చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. మనకి మామూలు వడ కర్రీకి దీనికి చాలా తేడా తెలుస్తుందేమో కదా. దీంట్లో మనం అరటికాయ కదండి, సో ఆ టేస్ట్ కొంచెం తెలుస్తుంది. మినపప్పు కూడా లేదు కదా మనకి, సో ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇది వేరేగా చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. అవును. ఓకే, సో ఎన్ని అవసరమైతే అన్ని వడలు మనం ఇలా వేసేసుకోవాలి. ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకున్నాం అండి. ఓకే. మిగతాది గ్రేవీ చూసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్. సో మామూలుగా అంటే జస్ట్ మనం ఇక్కడ కర్రీలో వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువగా ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఒక స్నాక్ లా తీసుకోవాలనుకుంటే దాంట్లో మనం కొత్తిమీర కానీ, ఆనియన్ కానీ, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా మనం దాంట్లో వడలో యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు కొద్దిగా మసాలా టైప్ లో బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో సేమ్ దీన్ని మనం కొంచెం మసాలా టైప్ లో కూడా చేసుకోవచ్చు. అంటే గ్రేవీ కొంచెం మార్చుకొని కొబ్బరి గసగసాలు కానీ లేదా కొబ్బరి పల్లీల కాంబినేషన్లో కానీ మసాలా చేసుకొని కూడా మనం
చేసుకున్నా బాగుంటుంది. సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత సో ఇక్కడ గ్రేవీ కొరకు టమాటో ప్యూరీ, ఓకే. సో మనకి జనరల్గా మినప్ప వడలు అయితే ఈ గ్రేవీ అది బాగా పీల్చుకుంటుంది కదా రాజు గారు? అవునండి. సో ఈ శనగపప్పుతో కూడా మనకి అంతే బాగానే పీల్చుకుంటుందా? అంటే పీల్చుకుంటుంది, మినపప్పుతో చేసుకున్నంతగా పీల్చుకోదు, అంత ఎక్కువగా పీల్చుకోదు. ఓకే. సరిపడా ఉప్పు అండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదండి. డీప్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో ఉన్న కొంచెం మాయిశ్చర్ వెళ్ళిపోతుంది కదా, సో కాబట్టి కొంచెం డ్రైగా అవుతాయి. కాబట్టి మనం ఇలా గ్రేవీలో వేసినప్పుడు కొంచెం పీల్ చేసుకుంటుంది. సో ఉప్పు తర్వాత కొంచెం కారం, అలాగే కొద్దిగా పసుపు. ఇంకొంచెం రంగు రావాలి, ఇంకొంచెం రావాలి. సో యాక్చువల్గా అంటే అరటికాయ కూడా మనకి బాగానే తెలుస్తోంది, మొత్తం ఆ పప్పు పిండి కవర్ అయిపోలేదు, అక్కడక్కడ కొంచెం ముక్కలు ముక్కలుగా మనకు పీసెస్ లో తెలుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇది స్నాక్ లో తీసుకోవడానికి కూడా బాగుంటుందేమో కదా, అంటే ఈ శనగపప్పు కొద్దిగా శనగపిండి వేసి ఇచ్చేసాం కదా, కొంచెం ఇంకేదన్నా అడిషనల్ గా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే మనకి అలా ఉట్టివి తిన్నా బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా అయిపోవచ్చిందండి. ఓకే, సో ఇవి కట్ చేసుకోవాలి కదా మనము? అవునండి. తీసుకుందామా? తీసేసుకుందాం. సో చాపింగ్ బోర్డ్ పైన ముక్కలుగా కట్ చేసేసుకుందాం. పెద్ద నైఫ్ ఇస్తారా? సో కొంచెం వాటర్ అది పోసి మనము పలుచగా చేసుకోవచ్చేమో కదా. ఈ ముక్కలు యాడ్ చేసిన తర్వాత నేను వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. సో అప్పుడైతే కొంచెం వాటికి ఇంకొద్దిగా గ్రేవీ అది పడుతుంది. ఎస్. ఓకే, సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, సో ముక్కలుగా కట్ చేసుకున్న వడలు, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొంచెం లూజ్గానే చేసుకున్నా తర్వాత మనకి కొంచెం దగ్గర పడుతుంది మళ్ళీ. సో ఇవి కొంచెం పీల్చుకుంటాయి కదా, కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. సో ఇలాంటి కాంబినేషన్స్ మనకంటే రైస్ లో తినడానికి బాగుంటాయి. సైడ్ లో నంచుకోవడానికి ముక్కలు ఉంటాయి. సో గ్రేవీ, సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో స్టవ్ కట్టేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, అరటికాయ వడ కర్రీ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా అరటికాయ వడకర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ వడకర్రీ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వడలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ వడ కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు.
కొంచెం స్పైసీగా చేశారు కదా, కొద్దిగా పులుపు ఆ కారం అండ్ ముఖ్యంగా వడలకి చాలా మంచి టేస్ట్ వచ్చింది. రెండు తెలుస్తున్నాయి అంటే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసాం కదా, ఆ సాఫ్ట్నెస్ కూడా తెలుస్తుంది అరటికాయది. చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ. సో రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా కొంచెం ఇలా సింపుల్ గా లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టు కొంచెం మసాలా కాంబినేషన్ లో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో బాగుందండి రెసిపీ, అరటికాయ వడలతో కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వర్షాకాలంలో డయేరియా అనేది కామన్ గా ఉంటుంది. అలాంటప్పుడు వేడివేడి అన్నంలో పెరుగు వేసుకుని తిన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో అరటికాయ వడకర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ అండ్ టేస్టీ పకోడా చూడబోతున్నాం. అదేంటంటే మష్రూమ్ పకోడా. మరి మష్రూమ్ పకోడా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మష్రూమ్ పకోడా అన్న రాజు గారు. అవునండి. సో జనరల్ గా పకోడా అంటే మనకి చాలా క్రిస్పీగా గట్టిగా ఉంటుంది కదా. సో ఇవి మాత్రం కొద్దిగా మష్రూమ్ ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ గా గట్టిగా ఉంటుంది. సో పై లేయర్ కొంచెం మనకు క్రంచీగా వస్తుంది. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది. ఓకే అండి, మరి మష్రూమ్ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మష్రూమ్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే మనకు పకోడా కాబట్టి బాగుంటుంది. అంటే మనకు అలా పిండి కలుపుకున్నప్పుడు కూడా ఈజీగా మొత్తం మిక్స్ అయిపోయేలాగానా? నేను ఇంకా ఒక్కొక్క మష్రూమ్ కి మనం అలా పకోడీ పిండి పట్టించి అలా ఫ్రై చేస్తారా? కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇలా అయితే మనకి ఎక్కువ మష్రూమ్స్ అంటే ఆ స్లైసెస్ బాగానే పడతాయేమో కదా. సో ఒక బౌల్లో శనగపిండి, ఓకే, అలాగే బియ్యపిండి, కొద్దిగా జీలకర్ర, ఓకే, సన్నగా తరిగిన అల్లం. అంటే మనకు మష్రూమ్ కో అంత టేస్ట్ ఉండదు కదా. సో అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం కూడా, ఓకే. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో మష్రూమ్స్ ఇవి కలిపిన తర్వాత అందులో యాడ్ చేసుకోవటమేనా? ఇక్కడ మష్రూమ్స్ వేసేసి తర్వాత వాటర్ కొంచెం వేసుకుంటూ గట్టి కలిపేసుకోవడం. ఓకే. సో ఇక్కడ కూడా మష్రూమ్స్ బాగా క్లీన్ చేసేసుకోవాలండి. సో కొంచెం సన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవటం. సో జనరల్ గా అసలు మష్రూమ్ తో స్నాక్ అంటేనే చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. మంచూరియా కానీ లేదా 65 కానీ సో అలాగే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ ఏదైనా అదే ముంచి తీసి వేసుకునేలాగా. కానీ ఇట్లా పకోడీ టైప్ లో చాలా తక్కువ చేసుకునేది. బాగుంది ఇది ఏదో ఐడియా. ఆ మష్రూమ్ మొత్తం దాంట్లో కలిసిపోయిందా రాజుగారి పిండిలో? కలిసిపోయిందండి, అందుకే కొంచెం పల్చగా కట్ చేసింది. ఓహో, సో మొత్తం మెదిపేసుకోవాలన్నమాట అయితే. అవునండి. నైస్. సో పిండికి అంతా డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయిపోద్దేమో మష్రూమ్ తాలూకా. బాగా కలపడం వల్ల పిండికి కూడా ఈ మష్రూమ్ తాలూకా ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. సో డీప్ ఫ్రై అయినప్పుడు మనకు ఆ వేడిలో సో మొత్తం ముక్క తింటున్నప్పుడు మనకు కంపల్సరీ ఆ మష్రూమ్ తాలూకా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. నైస్. ఓకే, సో మీరు పిండి రెడీ చేస్తుండండి రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గృహిణులు రోజు ఉదయాన్నే లేవగానే వంటింట్లో పని స్టార్ట్ చేయకుండా కొంచెం సేపు ఆరుబయట వాకింగ్ గానీ వ్యాయామం లాంటివి గానీ చేసి పని స్టార్ట్ చేసుకున్నట్లయితే ఆ రోజంతా ఉల్లాసంగా మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు.
ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అండి. మష్రూమ్స్ అన్ని శుభ్రంగా కలిసిపోయాయి. ఎస్. ఇలా అయితే మనకంటే పెద్ద అంత సాఫ్ట్ గా ఏమీ తెలియదేమో కదా. అంటే కొంచెం లోపల ఉండే ముక్కలు కొంచెం సాఫ్ట్ గా తెలుస్తూ ఉంటాయి. ఓ, సో అదే జనరల్ గా మనకి పకోడా అంటేనే కొంచెం థిక్ బేస్ లో ఉంటుంది కదా. ఐ మీన్ అంటే అంత టోటల్ గా కవర్ అయిపోయి మొత్తం ఇప్పుడు నట్స్ తో అంటే జీడిపప్పు కానీ లేక పల్లీలతో వేసుకుంటాం కదా. సో మష్రూమ్ అంటే నేను ఇంకొక రకంగా ఊహించుకున్నాను వీటిల్ని. సో అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం బజ్జీలా వస్తుంది కదా, సో వాటిని కూడా పకోడాలని అంటారు. ఇండివిజువల్ గా ఒక్కొక్క పీస్ మనం చేసి వేసుకుంటాం కదా, ముంచి తీసి వేసుకుంటాం. సో అలా కూడా కావాల్సి చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కొంచెం స్లో ఫైర్ లో అవుతాం, మనకి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఓకే, సో ఇంకొంచెం ఫ్రై కావాలి. సో ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకేనండి, నేను పకోడీ చూస్తూ ఉంటాను. పకోడా సో ప్లేట్ గార్నిష్ చూస్తున్నాండి. సో కీరాతో తీసుకుంటున్నాం. ఓ, కీరా బాగుంది. స్లైసెస్ చేసుకోవాలా? అవునండి. సో స్లైసెస్ లా కట్ చేసేసుకున్నాం. పల్చటివా? లేదు, కొంచెం థిక్ గానే ఉంటుంది. సో ఇలా మందంగా కట్ చేసి వీటిని కొంచెం స్లాండ్ గా కట్ చేసుకోవాలి. సో ఇలా రావాలి. సో అన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. సో అవి ఫ్లవర్ తాలూకు పెటల్స్ అండి ఇవి. ఓ, సో లీవ్స్ కోసం ఫ్లవర్ కూడా కీరాలోనేనా? మొత్తం కీరాలోనే తీసుకుంటున్నాం. సో ఈ లీవ్స్ దీంట్లో స్టెమ్ తీసుకుంటున్నాం. ఓకే, సో కొంచెం సీడ్ పార్ట్ తీసేస్తున్నాను. ఓకే, కొంచెం దాంట్లో ఫ్లాట్గా మనకు బాగా కూర్చుంటుంది. సో మధ్యలో నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఓకే, సో చిన్న ఫ్లవర్లా వేస్తున్నాం జిగ్జాగ్గా. సో సెంటర్లో ఇది వచ్చేస్తుంది. సో చుట్టూతో పెటల్స్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో కొంచెం చిన్న సపరేషన్. ఎస్. ఓకే, ఈ మష్రూమ్ వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా. ఎస్. సో ఇలా చుట్టూతో పెటల్స్ పెట్టేసుకోవాలి. ఓ, జస్ట్ అరేంజ్ చేసేసి అరేంజ్ చేసుకోవడానికి, బట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఓకే, నైస్. ఓకే, బాగుంది రాజు గారు. అయిపోయాయండి. ఓకేనా, తీసేసుకోండి. యాక్చువల్గా అంటే ఇవి చూస్తే మనకేమి జీడిపప్పు పల్లీలు వేసుకుంటే అవి కొద్ది పప్పులు కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ దీంట్లో తినేటప్పుడే తెలుస్తుంది ఏదో డిఫరెంట్ టేస్ట్ అనేది. ఎస్. వావ్, సో నైస్. మష్రూమ్ పకోడా
రెడీ అండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వేడివేడిగా మష్రూమ్ పకోడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ పకోడా తయారు చేసే విధానం: శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, మష్రూమ్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మష్రూమ్ పకోడా రెడీ. మష్రూమ్ పకోడా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా క్రిస్పీగానే వచ్చింది యాక్చువల్గా. అంటే మష్రూమ్ మొత్తము బాగా ఇదైపోయింది కదా, కలిసిపోయింది మొత్తం, పిండిలో మొత్తం కలిసిపోయింది కదండి. పల్చగా కట్ చేసుకున్నాం. యా, బాగుంది యాక్చువల్గా. కాకపోతే అదే మష్రూమ్ ఫ్రై అయిన ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది బాగా తెలుస్తోంది. సో బయట బాగా మన క్రంచిగా వచ్చి లోపల కొంచెం లైట్ సాఫ్ట్ గా ఉంది కదా, సో అలా ఉంటేనే బాగుంటుంది. అవును, సో బాగుంది రాజు గారు, వెరైటీగా ఉంది. టేస్ట్ కూడా మష్రూమ్ ఇది తెలుస్తూ బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వెరైటీ పకోడా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. మనం తినే ఆహారాన్ని కొద్దిగా తగ్గించుకొని ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నట్లయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. ఎస్ఆర్ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? లత. లత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ. ఓకే, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? పరిచయం ఉందండి. ఏమిటి? కజిన్. కజిన్సా? ఓకే. సో మీరు హైదరాబాద్ లో ఉంటారు, మీరు నల్గొండ నుంచి వచ్చారు. నైస్. సో రెడీ ఇద్దరు కూడా? రెడీ అండి. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఈ రోజు? ఓకే. సో బొబ్బర్లు అనమాట. సో ఇవి ఉడికించేసిన బొబ్బర్లు. ఎందుకంటే బొబ్బర్లు మనకి కొద్దిగా నానబెట్టుకుని ఉడికించుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఉడికించిన బొబ్బర్లు ఇస్తాను మీకు. సో బొబ్బర్లతో ఏదైనా కూడా మీకు తెలిసింది మంచి టేస్టీ వంట చేసి చూపించాలి. ఓకేనా? సో ఫాస్ట్ గా ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరు డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా అనమాట. ఓకేనా? సో ఆన్ చేసేసాను టైమర్. మీ ఇద్దరు ఆలోచించండి, బాగా ఆలోచించండి బొబ్బర్లతో ఏం చేయొచ్చు అనేది. సో రైస్ ఐటమ్స్, కర్రీస్, స్నాక్స్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇద్దరు ఓకే అంటే కదా, ఫస్ట్ ఎవరు వంట పేరు చెప్తే అప్పుడు ఆపేస్తా. బొబ్బర్ల మసాలా కర్రీ చేస్తాను. సో 25 seconds అయిందనమాట. స్వప్న గారు బొబ్బర్ల మసాలా కర్రీ చేస్తారా? ఓకే. ఓకే, మరి బొబ్బర్ల మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పాన్ హీట్ ఎక్కింది. ముందుగా పోపుకి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టారండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఆనియన్స్ ఫాస్ట్గా వేగిపోతాయి. ఓకే. మూత పెట్టినా ఏమైనా వేస్తారా? లేదు.
ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ అండి. ఓకే. సో అన్నీ ముందు బాయిల్ చేసి పెట్టేస్తాం. హాఫ్ బాయిల్ చేసుకొని తీసుకొచ్చానండి. ఓకే. సో మసాలా కర్రీ అన్నారు కదా. అవునండి. మసాలా పేస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా దీనికి? ఆల్రెడీ రెడీ చేసుకొచ్చానండి. మెయిన్లీ ఇంగ్రీడియంట్స్ గసాలే అండి. మసాలా గసగసాల మసాలా. గసగసాల మసాలా. ఓకే. సో గసగసాలు పేస్ట్ చేసేసుకున్నారా? గసగసాలు ఎండు కొబ్బరి రెండు పేస్ట్ చేసి. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉత్తి బొబ్బర్లు అంటే ప్లెయిన్ గా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ ఆలు కాంబినేషన్ తీసుకుంటున్నారా? ఆలు టమాటో కాంబినేషన్ తీసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంటే ప్లెయిన్ గా ఓన్లీ గింజలు కాకుండా కొంచెం వెజిటబుల్స్ కూడా వెజిటేబుల్స్ మసాలా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ టమాటో ముక్కలు. ఏం చేస్తుంటారండి స్వప్న గారు మీరు? ప్రజెంట్ హౌస్ వైఫ్ అండి. ప్రజెంట్ హౌస్ వైఫ్. అది వరకు జాబ్ చేసేవాళ్ళ? జాబ్ చేసే. మరి ఎందుకు మానేశారు? బాబు ఉన్నాడండి. 2 years బాబా? 2 years బాబు ఉన్నాడు. ఒక్కడే బాబా మీకు? ఒక్కడే అండి. పేరేంటి? రియాన్స్ అండి. రియాన్స్. యా. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. పేరు? సంతోష్ కుమార్. ఓకే. నెక్స్ట్ బొబ్బర్లో యాడ్ చేసి ఉడికించేసుకుని బొబ్బర్ ఆల్రెడీ ఉడికించేసుకుని మిర్చి పౌడర్ అండి. ఓకే. సాల్ట్ ఆల్రెడీ కొద్దిగా వేసాం కదండి సాల్ట్. ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకోవటమే. అవునండి. ధనియాలు కూడా. ధనియాల పొడి. సో దీంట్లో గ్రేవీ అంతా మనకి ఎండు కొబ్బరి ఇంకా గసగసాల పేస్ట్ వస్తుంది అనమాట. అవునండి. ఎండు కొబ్బరి అండి. సో ఇది ఎలా ముందు కొంచెం వేయించేసి అలా గ్రైండ్ చేసుకున్నారు లేకపోతే డైరెక్ట్ గ్రైండ్ చేశారు? ఓకే. అలాగే గసాలా పేస్ట్ అండి. వాటర్ ఏమైనా కావాలా? కొద్దిగా వాటర్. సో ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుందండి? రోటీలోకి చాలా బాగుంటుందండి. రైస్తో కూడా తీసుకోవచ్చు. రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కొద్దిగా చింతపండు రసం వేద్దాం. మసాలా కర్రీస్లో చింతపండు రసం వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుందండి. కొంచెం పుల్లగా కొద్దిగా పులుపు యాడ్ అయితే బాగుంటుందండి. అవునండి. ఓకే. ఇదేదో కోఫ్తా కర్రీలా, ఆ టెక్స్చర్ చూస్తే అలా ఉంది నాకు. కొద్ది కోఫ్తా కర్రీ కాదు. సో మూత పెడదామా? ఓకే అండి. సో అన్నీ వేసేసినట్టే కదా? వేసేసామండి. సో ఇంకా కొద్దిగా ఉడికితే తీసేసుకోవటమే మనం. చూద్దామా స్వప్న గారు? ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చు. ఓకే. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. అలాగే జీడిపప్పు. ఓకే. ఓకే. సో రెడీ అండి. బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ. నైస్. ఈ పువ్వు కూడా బాగుంది. రాజుగారు చేశారు కదండి. రాజుగారు గుండు సూదులు పెట్టరు, మీరు గుండు సూదులు పెట్టారు. దీని బదులు టూత్ పిక్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఓకే అండి.
ఓకే, మరి బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉడికించిన బొబ్బర్లు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గాజు పాత్రలు క్లీన్ చేసేటప్పుడు గాజు పాత్రలపై కొద్దిగా సున్నంతో రుద్ది క్లీన్ చేసినట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఒక వెరైటీ చూసారు కదా. సో లత గారు రెడీయా? రెడీ అండి. మీరేం ఆలోచించారు ఇంతసేపటి నుంచి? బొబ్బర్లతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెజ్ బొబ్బర్ల రైస్. వెజ్ బొబ్బర్ల దగ్గర ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు? అలసంద అంటాం మేము. సో అలసంద బొబ్బర్లు అన్ని ఒకటే. సో మీరు వెజ్ బొబ్బర్ల రైస్ చేస్తారా? అవునండి. ఓకే ఓకే, మరి వెజ్ బొబ్బర్ల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బొబ్బర్ల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. వెజ్ బొబ్బర్ల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లత గారు మొదలు పెడదామా? సరేనండి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. సో నెయ్యితో చేస్తారా మొత్తం? కొంచెం ఆయిల్ వేస్తాను, కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె. ఓకే. యాక్చువల్గా ఈ రైస్ ఐటమ్స్ ఉట్టి ఆయిల్ తో చేసుకున్నా కూడా, ఉత్తి నెయ్యితో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా. కొంచెం లైట్ గా ఇది వేస్తే బాగుంటుందండి. ఓకే. ఫస్ట్ జీడిపప్పు వేసి కొంచెం వేయించుతాను. పోపు దినుసులు అండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి. ఓకే. మీరు చెప్పేది నాకే వినిపించట్లేదు, చూసే వాళ్ళకి ఏం వినిపిస్తుంది? ఎందుకంత చిన్నగా మాట్లాడుతున్నారు? కరివేపాకు వేస్తుంది. ఈవిడేమవుతారు మీకు? వదిన వచ్చింది నాకు. కజిన్. కజిన్ అంటే అక్క, చెల్ల, పిన్న. ఆనియన్స్ వేస్తున్నాను. వేయండి. మీ అక్క ఎప్పుడు ఇంతేనా? కాదు కదా. ఉల్లిపాయ ముక్కల తర్వాత బాయిల్ చేసిన ఆలు, బంగాళదుంప ముక్కలు. సో వెజ్ అనుకున్నాం కాబట్టి ఇంకా అన్ని వెజిటేబుల్ ముక్కలు యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ అండి, బాయిల్ చేసిన క్యారెట్. ఓకే. బీన్స్ కూడా బాయిల్ చేసుకొచ్చానండి. సో ఇవి కూడా బాయిల్ చేసిన బీన్స్. బొబ్బర్లు. సో ఉడికించిన బొబ్బర్లు. సో అన్ని ఉడికించేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవునండి. నెక్స్ట్ మసాలా వేసి, గరం మసాలా. గరం మసాలా సార్ కలిపేసుకుంటారా ఇది మొత్తం మసాలా దానికి పట్టేలాగా? ఓకే. గీతా గారు ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక హాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. మా పాప బాబుకి కూడా చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పాప పేరు సంతోషిని, బాబు పేరు ఆదిత్య. సంతోషిని, ఆదిత్య. సో మీ ఇద్దరికి కూడా హాయ్. సో ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 6th క్లాస్, బాబు 3rd క్లాస్. మీరు మర్చిపోయారు కంగారులో, టెన్షన్లో. ఓకే. ఇట్లా ఈ బొబ్బర్లు వీటితో చేస్తుంటారండి రైస్ ఐటమ్స్ అలా? అప్పుడప్పుడు చేస్తాం. అప్పుడప్పుడు తింటారా మీ పిల్లలు బాగానే ఇష్టంగా? మా బాబుకి చాలా ఇష్టం అండి. మీ బాబుకి ఇష్టం. పాపకి? పాప అప్పుడప్పుడు తింటారు. మరి పాపకి ఏం చేస్తారు బాగా తిననప్పుడు? బాబుకి ఒక్కడికి చేసి వదిలేస్తారా? పాపకి వేరే ఇష్టం, ఇదేమో బాబుకి ఇష్టం బాగా. ఈ మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. దాంట్లో ఇలాచి, సాజీరా, దాసం చెక్క. సో ఇంట్లో చేసుకుంది కాబట్టి అంటే ఆ ఫ్రెష్ స్మెల్ అనేది బాగుంది. అవునండి. నేను సాల్ట్ ఇంకొక స్పూన్ వేసేయండి.
ఎందుకండి మరి ఎక్కువైతుందండి. మరి ఎక్కువ అవుతుంది అంటే మీరు టెన్షన్ పడుతున్నారు కదా. అమ్మయ్యా తీద్దామా? తీద్దామండి. సరిపోయినట్టేనా? ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. ఇదిగోండి, ఇది బాగా చేశారు. మీరే చేశారా? నేనే చేశాను. నైస్. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఓకే, సో రెడీ అండి. ఏమైంది? ఇట్లా అట్లా పట్టుకుంటారా? ఓకే, నేను ఎలా పట్టుకుని ఇలా పట్టుకున్నా. వెజ్ బొబ్బర్ల రైస్ రెడీ అండి. నైస్ అండి, Taste థ్యాంక్ యూ. చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా వెజ్ బొబ్బర్ల రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ బొబ్బర్ల రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి జీడిపప్పు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, బొబ్బర్లు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ బొబ్బర్ల రైస్ రెడీ. ఓకే అండి, మరి బొబ్బర్లతో చూసారు కదా ఇవాళ వెరైటీస్. సో రాజు గారు, ఒకటేమో రైస్ ఐటమ్, ఇంకొకటేమో మసాలా కర్రీ బొబ్బర్లతో. ఓకే, సో ముందు కర్రీ చూసిద్దాం. మసాలా కర్రీ. ఓకే, బాగుంది. బొబ్బర్లు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, సో ఇంకా మనకు ఆల్మోస్ట్ అవే తగులుతున్నాయి. ఎస్, సో వెజిటేబుల్స్ అలాగే బొబ్బర్లు కాంబినేషన్. బాగుంది, ఏం ఎక్కువ లేదు. రైసెస్ మేనేజ్ చేశారు కదా, బాగుంది. ఆ మసాలా టేస్ట్ అంతా కూడా చూడండి, కొంచెం పౌడర్ కూడా యాడ్ చేశారు కదా, సో ఆ పౌడర్ తల్లకి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది, రైస్ బాగా పట్టేస్తుంది. బాగా పట్టేసింది. అండ్ మధ్యలో ఈ వెజిటబుల్స్, ఆ గింజలు రెండు కూడా బాగా తగులుతూ బాగున్నాయి. సో రెండు డిష్లు కూడా బాగున్నాయి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఓకే, సో మసాలా కర్రీలో కొంచెం మసాలా తగ్గించండి, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ. ఓకే అండి. మీరు తీసుకున్న కాంబినేషన్ కానీ తీసుకున్న మసాలాలు అవన్నీ కూడా బాగున్నాయి, బట్ కొంచెం ఆ మసాలా క్వాంటిటీ కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. సో ఇక్కడ మాటలు గట్టిగా రాకపోయినా డిష్ మటుకు సూపర్ గా చేస్తుంది. ఓకే, అన్ని బాగా సరిపోయాయండి. మీరు వేసిన మసాలా తాలూకు కానీ మీరు వేసిన పోపు, ఎవ్రీథింగ్ ఓకే. ఓకే, సో ఈరోజు రైస్ ఐటమ్. రాజుగారు ఏం చెప్పారో నాకు ఒక్కదానికి వినిపించింది, ఆవిడ గెలిచింది. సో లత గారు, మీరే ఈరోజు విన్నర్. రాజుగారు సీక్రెట్ గా చెప్పారనమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ టైం వచ్చేసరికి కొంచెం బాగా మాటలు ప్రాక్టీస్ చేయాలి మీరు, ఓకేనా? సో బాగుందండి, చాలా టేస్టీగా ఉంది మీ రైస్ ఐటమ్. సో లత గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా బొబ్బర్లతో వాటి వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి, రెండు టేస్టీగా ఉన్నాయి. మరి అలాగే ఊరించి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కందిపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కందిపప్పు డబ్బాలో 2 ఎండు కొబ్బరి చెప్పులను వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే కందిపప్పు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ 4 వెరైటీ వంటలు చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన అరటికాయ వడకర్రీలోని పోషక విలువలను తెలుసుకుందాం. అరటికాయ, శనగపప్పు, శనగపిండి, టొమాటో పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు వడకర్రీ అంటేనే మనకు కొంచెం డీప్ ఫ్రైడ్, దాన్ని శనగపప్పుతో శనగపిండితో డీప్ ఫ్రై చేసుకొని తర్వాత మనం కూర వండుకుంటున్నాం అన్నమాట.
సో బేసిక్గా ఇది ఒక డెలికసీ అండి, అంటే ఇట్స్ స్పెషల్ డిష్. సో వాట్ ఆర్ ద న్యూట్రిషనల్ వాల్యూస్, పోషక విలువలు ఏంటి అని చూస్తే ఖచ్చితంగా వాడిన ప్రతి ఒక్క ఐటెంలోని చక్కని పోషక విలువలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శనగపప్పు శనగపిండిలో ప్రోటీన్, అది కూడా 25 గ్రాములు ప్రతి 100 గ్రాములకి. తర్వాత అరటికాయలో చక్కటి పీచు పదార్థంతో పాటు కూడిన ఐరన్. తర్వాత అందులో ఉన్న క్యాలరీస్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉన్న క్యాలరీస్, ఆ క్యాలరీలు కూడా 30 క్యాలరీలే. తర్వాత టొమాటో పేస్ట్లో ఉన్న పోషక విలువలు మనకు మినరల్స్ అండ్ విటమిన్స్, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. డీప్ ఫ్రై చేసినప్పటికీ కూడా ఇలాంటి రెసిపీస్ ట్రెడిషనల్ రెసిపీస్ కాబట్టి మంచిదే ఒక రకంగా, కానీ తరచూ తీసుకుంటే ప్రమాదం. ఈ అవగాహన మనకు ఉండాలి. అదే విధంగా మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో కూడా మష్రూమ్ పకోడా చూశారు. మష్రూమ్, శనగపిండి, బియ్యపిండి, అలాగే అల్లం, ఇది కూడా మనకు ఇంచుమించు మనం అరటికాయ వడకరీ లాంటివే. అరటికాయ మష్రూమ్ రెండూ కూడా సూపర్ పోషక విలువలు ఉన్నాయండి. కాకపోతే మనం దాన్ని ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎలా తీసుకోవాలి అంటే క్యాల్కులేషన్ ప్రకారంగా తీసుకోకపోయినా మనం క్యాలరీస్ ఆయిల్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఖర్చు చేసే విధంగా కూడా మన లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే మన జీవన శైలి విధానం ఆ ఆయిల్ని ఖర్చు చేసే విధంగా ఉంటే, ఫిజికలీ మనం చాలా యాక్టివ్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే మన లైఫ్ స్టైల్కిను మన డయట్కి పొంతన లేకుండా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఆయిల్లో ఉన్న క్యాలరీస్ ఎక్కువ కాబట్టి అవి ఎంత మోతాదులో కావాలో అంతవరకు తీసుకుంటేనే మనకు మంచిది. ఉదాహరణకు ఇప్పుడు మీరు ఊరించే వంటలో చూసిన రెసిపీస్ అవి ఎలాగున్నాయంటే, ముఖ్యంగా బొబ్బర్ల వెజ్ రైస్ తీసుకోండి. బొబ్బర్లు రైస్ అండ్ వెజిటబుల్స్ అనేది ఒక గోల్డ్ కాంబినేషన్ అండి, గోల్డెన్ కాంబినేషన్. ఇక దానికి తిరుగు ఉండదన్నమాట. ఏ విషయంలో అంటే ఒక బ్యాలెన్స్ విషయంలో మనకు కావాల్సిన ప్రోటీన్, కావాల్సిన కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్ మూలంగా కావాల్సిన అన్ని రకమైన పోషక విలువలు అందులో ఉండడమే కాకుండా, ఇప్పుడు మనం దాన్ని నూనెలోనే చేస్తాం కదా, అంటే పోపుకనో లేకపోతే బేసిక్గా ఆయిల్ అనేది ఉంటుంది కదా, అది మనకు సరిపోతుంది. సో ఇలాంటి బ్యాలెన్స్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదు. పోషక విలువలు అందులోనే యాడ్ అయిపోయి ఉంటాయి కనుక. సో ఈ రెసిపీ చాలా బాగుందండి. అలాగే బొబ్బర్ల మసాలా కర్రీ. బొబ్బర్ల మసాలా కర్రీలో బొబ్బర్లు, బంగాళదుంపలు, అలాగే కొబ్బరి, తర్వాత గసగసాలు, చింతపండు అండ్ టొమాటోస్. ఇప్పుడు కొబ్బరి ఇలా వాడుకున్నాం అనుకోండి గసగసాలతో పాటుగా, అక్కడ మనకు మళ్ళీ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. ఈ చిన్నపాటి అవగాహన, డీప్ ఫ్రై అవాయిడ్ చేసుకుంటే చాలా మటుకు మన డయట్ లిమిటెడ్గా ఆయిల్ ఫ్రీగా ఉంటుందండి. ఇప్పుడు మసాలా కర్రీస్లో కూడా మనం వాడిన మసాలాలు ఏం పెద్దగా లేవు. గసగసాలు, చింతపండు, టొమాటోస్ అండ్ కొబ్బరి. ఇందులో కొబ్బరి ఒక్కటే మనకు హెల్తీ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుందన్నమాట. సో మనం లిమిట్ చేసుకోవచ్చు. ఇంకొక సలహా ఏంటంటే, ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు నూనె ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడం కంటే కూడా ఇందులో ఆల్రెడీ కొబ్బరి ఉంది కాబట్టి నూనె చాలా తగ్గించుకొని ట్రై చేసుకున్నా బాగుంటుంది. బట్ ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో పర్ఫెక్ట్ రెసిపీ, చాలా చక్కగా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంది. మనకు అసలు ఇంకా దాని గురించి అంటే ఫ్రీగా హ్యాపీగా చేసుకొని తీసుకోవచ్చు అన్న రెసిపీ బొబ్బర్ల వెజ్ రైస్. చాలా చాలా బాగుందండి. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది. మనకు ఆ బ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే సమతుల్య ఆహారం అన్నది మనకి ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అరటికాయ వడకరి కానివ్వండి, మష్రూమ్ పకోడా కానివ్వండి, ఇవి రెండు కూడా డీప్ ఫ్రై కాబట్టి అందులో వాడిన పదార్థాలు అన్నిట్లో కూడా చక్కటి పోషక విలువలు ఉన్నాయి, కానీ కొంచెం తగ్గించి లిమిట్లో తీసుకుంటే మంచిది. అలాగే బొబ్బర్ల మసాలా కర్రీ బాగుందండి. ఇట్స్ డిఫరెంట్ అండ్ ఇట్స్ నైస్. సో డెఫినెట్గా అది కూడా మనం డైలీ డైట్లో ట్రై చేసుకోవచ్చు. బట్ ఇవాళ బెస్ట్ రెసిపీ బొబ్బర్ల వెజ్ రైస్. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు రెండు వంటలు బాగున్నాయి. ఓకే. అని మష్రూమ్ పకోడా చాలా బాగుంది, కొంచెం వెరైటీగా అంటే ఆ పై లేయర్ అంతా కొద్దిగా క్రంచీగా, మష్రూమ్ సాఫ్ట్ గా బాగుంది. అండ్ ఈ అరటికాయతో వడలు చేసుకుని ఇలా కర్రీ టైప్ లో చేసుకోవటము, ఈ ఐడియా కూడా బాగుంది. సో రెగ్యులర్ గా ఇప్పుడు వడకర్రీలా కాకుండా కొద్దిగా వెజిటేబుల్ కాంబినేషన్ లో కూడా ఇలా చేసుకోవచ్చు. నైస్. ఓకే, మరి వాళ్ళ వెరైటీస్ అన్ని చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.